కౌశికి యువరాజ్ని తిడుతూ ఉంటుంది. నీ బ్లాక్ మార్క్ వల్ల మనం ఎవరితోనూ కూడా బిజినెస్ డీల్ చేసుకోలేము, నీకు ఆ విషయం అర్థమవుతోందా అని కౌశికి తిడుతూ ఉంటుంది. అక్క ఇప్పుడు నేనేం చేయాలక్క అని యువరాజ్ అంటాడు. ఇదంతా నీ వల్లే, ఇప్పుడు మనం బిజినెస్లో దెబ్బ తిన్నామంటే కేవలం నీ వల్లే, నువ్వు చేస్తున్న పనుల వల్లే అని కౌశికి అంటే ఇప్పుడు నేనేం చేయాలక్క, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలా చెప్పు అని యువరాజు ప్రశ్నిస్తూ ఉంటాడు. నువ్వు వాళ్ళ కాళ్ళు పట్టుకోవటం కాదు, వాళ్ళు బిజినెస్ డీల్ చేసుకుంటున్నప్పుడు నువ్వు వాళ్ళ కంట పడకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చాలు అని కౌశికి అంటుంది. అక్క ఏం మాట్లాడుతున్నావక్క, నేను ఉండకూడదా బిజినెస్ డీల్ జరిగేటప్పుడు అని కౌశికి అంటే నీకు ఇంత చెప్తున్నా అర్థం కావటం లేదా, వాళ్ళు వచ్చి వెళ్ళే వరకు నువ్వు అసలు వాళ్ళ కంట పడకూడదు రా అంటూ యువరాజ్ని గదిలోకి తీసుకువెళ్ళి చూడు వాళ్ళు పోయేంత వరకు నువ్వు ఈ గదిలోనే ఉండు అని డోర్ వేసుకొని వెళ్తుంది. ఏంటి ఇలా జరుగుతోంది అని యువరాజ్ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత బిజినెస్ డీల్ చేసుకోవటానికి కొంతమంది వ్యక్తులు వస్తారు. రండి అంటూ కౌశికి దగ్గరుండి వాళ్ళని రిసీవ్ చేసుకుంటుంది. చూడండి కౌశిక్ గారు, మీతో ఈ బిజినెస్ డీల్ చేసుకోవటానికి మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు, కాబట్టి ఇదిగో వీటి మీద మీరు సైన్ చేయండి అని ఒక ఫైల్ని ఇవ్వటంతో కౌశికి చాలా సంతోషంగా సైన్ చేస్తుంది. చూడండి కౌశిక్ గారు, మీరు సైన్ చేశారు, ఇప్పుడు సాక్షి సంతకంగా ఎవరో ఒకరి చేత ఈ ఫైల్ మీద సంతకం చేయించండి, మీకు నమ్మకమైన వ్యక్తుల చేత అని అతను చెప్తాడు. అప్పుడు ధాత్రి కేదార్ ఇద్దరు పక్కనే నిలబడి ఉంటారు. అయితే వైజయంతి చాలా సంతోషపడుతూ అమ్మి నువ్వే సైన్ చేయాల్సింది, వెళ్ళు అని నిషిని తోస్తూ ఉంటుంది. అప్పుడు కౌశికి జగదాత్రి రా వచ్చి సైన్ చేయి అని అనడంతో నిషి రగిలిపోతూ చూస్తూ ఉంటే ధాత్రి టెన్షన్ పడుతూ నిషి వైపు చూస్తూ ఉంటుంది. మరి ధాత్రి సంతకం చేసిన తర్వాత నిషి ఎంత పెద్ద గొడవ చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.